2014లో అంటే టీడీపీ నుంచి కొంతమందికి టికెట్లు ఇప్పించడంలో కీలకంగా పాత్ర పోషించారు మీ నాన్నగారు దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అయితే సింగనమల కాన్స్టిట్యూషన్ నుంచి చివరి నిమిషంలో మీ నాన్నగారికి అతి సన్నిహితంగా ఉండే శైలజానాథ్కు బరిలోకి దింపడానికి ప్రయత్నాలు చేశారు, బీఫామ్ కూడా తీసుకొచ్చారనేది తెలిసింది. అందుకు చివరి నిమిషంలో అది బెడిసి కొట్టిందంటారు. అది బెడిసి కొట్టలేదండి. నేను ఆ రోజు ఉన్నాను, వాస్తవం చెప్తాను. బండారు రవి ఎవరైతే ఒక క్యాండిడేట్, మేము ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేటు, కొత్త క్యాండిడేట్ కావాలి, ఎతికాము, మంచి క్యాండిడేటు, ప్రచారం కూడా చేసాము ఆయన కోసము. నేను పర్సనల్గా తిరిగాను. ఏదైతే ఆయన రాజీనామా, ఆయన ఎల్ఐసీలో ఎక్కడ పనిచేస్తాడు, ఆ రాజీనామా చేయాలి. మీరు కంటెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్లు ఉంటూ చేయలేరు, ఏదో ఉన్నది రూల్. రాజీనామా ఇచ్చాడు కానీ అది టైంలో యాక్సెప్ట్ చేయలేదు. సో అందువల్ల ఆయన క్యాండిడేట్ కాలేకపోయాడు. లాస్ట్ మినిట్ క్యాండిడేట్ ఎతకాలి. సరే, ఎవరే శమంత్ కమని వాళ్ళ కుటుంబం, యామిని బాల ఒక దిక్కున్నారు. అక్కడ కన్ఫర్మ్ కాలేదు, ఇంకా వాళ్ళకి ఇస్తారో లేదో తెలియటం లేదు. ఆల్టర్నేట్ కూడా చూడాలి మనము. సరే, ఈ శైలజనాథ్ ఉన్నాడు, పెద్ద ఉపయోగపడకపోయినా అందరిలో కన్నా ఉండేది ఆయనేమో అని ఒక ఆలోచన, అంతేగాని ఆయనకి వేయాలని నాకైతే ఏ కొనాలనా లేదు. ఆయనకి ఉపయోగపడకపోయినా అంటే ఏ విధంగా ఉపయోగపడకపోయినా అంటారు అంతే. అంటే మేము చేసాం, పెద్ద ఆయన ప్రజలకు చేసేది ఏమీ లేదు. చేసింటే మీకు రిజల్ట్స్ వచ్చిండు, ఆయన టికెట్ నిలబడ్డాడు ఏదో పార్టీ మీద. ఆ ఆలోచనలో కొంతమంది ఎవరైతే బీఫామ్ అంటే పార్టీ మమ్మల్ని నమ్మి బీఫామ్ కూడా మాకు ఇచ్చారు. మీరు ఆలోచించాలి ఎంత నమ్మకంతో మాకు ఇచ్చారు. ఆ బీఫామ్ మా జోబులో పెట్టుకున్నది ఎక్కడో పెట్టుకుంటాం కదా. ఆ క్రమంలో అక్కడ పోయి ఆయన్ని బెదిరించి ఎవరి దగ్గర ఉందో బీఫామ్ తీసుకోవడం జరిగింది, అంతేగాని మేము ఇయ్యలేదు బీఫాము. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆ క్రమంలో జరగడంలో వాళ్ళకి ఏదో విభేదాలు వచ్చాయి, అంతేగాని మేమిచ్చి వాపసు తీసుకోవడం జరగలేదు. మేము చేసిన తప్పల్లా ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర పెట్టాము ఆ బీఫామ్ ఆయన దగ్గర ఉందని తెలిసిపోయింది. ఆయన దగ్గర పోయి బెదిరించి ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. ఆయన మనం అనుకున్న క్యాండిడేట్, అఫీషియల్ క్యాండిడేట్. ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవచ్చు అంటారా? ఆయన గురించి ఎందుకండి ఇప్పుడు, దాని గురించి అవసరం లేదు. అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరము అంటే కాంగ్రెస్ పార్టీని జేసీ సోదరులు వీడాల్సి వచ్చింది. అంటే ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం మంచి అనుబంధం ఉన్న అసలు కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు అందించిన అసలుకి అనంతపురం జిల్లాలో ఊపిరి పోశారు కాంగ్రెస్ పార్టీకి. అసలుకి మీరే చెప్పారు, ఇప్పుడు జెండా పట్టడానికి కూడా భయపడేవారు నాన్నగారు చేసిన. అలాంటి కాంగ్రెస్ పార్టీని కాలం లేకుండా వదలాల్సి వచ్చింది రాష్ట్ర విభజన అనంతరం. అయితే రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వైసీపీ వైపు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని నిరాకరించారా లేదా మీరే వద్దనుకున్నారా? మొట్టమొదట కాంగ్రెస్ పార్టీని విడిచిపోవడం అనేది ఎంతో ఒక దురదృష్టమైన సంఘటన మా జీవితంలో. ఈరోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ పోతాం అనుకోలేదు. చాలా బాధాకరమైన విషయం. అంత పార్టీ 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు మేము ఉన్నాము. ఆ పార్టీని విడిచిపెట్టుకోవాలంటే చాలా బాధ వేసింది. ఈరోజు కూడా వారానికోసారి రోజుకోసారి అనుకుంటా ఏం కర్మ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ నేషనల్ పార్టీ అదొక అందం అండి. ఆ పార్టీలు ఎవరు? గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, మీరు చెప్పండి ఏ పేర్లు ఉన్నాయో అందరూ ఆ పార్టీలో ఉన్నారు. అటువంటి పార్టీలో ఉండడము మాకొక గౌరవం. అటువంటి పార్టీని విడిచిపెట్టడం చాలా 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 దురదృష్టం. మేము చూసాం కదా, ఆ పార్టీలో ఉండే స్వేచ్ఛ కానీ ఆ పార్టీలో ఉండే గౌరవం కానీ చాలా వేరు. కానీ రాష్ట్రాన్ని డివైడ్ చేశాక ఆ పార్టీ చేసినంత అన్యాయం మన రాష్ట్రానికి ఆ పార్టీ ఉండే ప్రసక్తి లేదు. రాజకీయాల్లో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి. మా నాన్నగారైతే వద్దు, నేను జీవితాంతం తెలుగుదేశం మీద పోరాడాను, నాకు వద్దు, నేను రాజకీయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టి ఇప్పుడు నేను ఏదో ఈ పార్టీ ఆ పార్టీ పోవడం నాకు నచ్చలేదు అని ఆయన డిసైడ్ చేసి వద్దనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము మళ్ళీ లేదు మీరు ఉండాలా, కొత్త రాష్ట్రము, మీ సేవలు అంటే మీ ఎక్స్పీరియన్సు, మీ సేవలు ఇంకా రాష్ట్రానికి, జిల్లాకి ఎస్పెషల్లీ చాలా అవసరం, రాష్ట్రానికి అవసరం, మీరు ఉండాలి అని చెప్పి నేను ఎస్పెషల్లీ అండి, నేను మా చిన్నాన్న చాలా ఫోర్స్ చేశాను. ఆయనకు అసలు ఇష్టం లేదు ఏ పార్టీ కూడా పోవడము. జీవితాంతం మా కుటుంబము ఈ రాష్ట్రంలోనే
ఓల్డెస్ట్ కాంగ్రెస్ ఫ్యామిలీ అంటే మాది అన్నిటికన్నా పాత కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది. అంత చరిత్ర ఉండే కుటుంబం. రాజశేఖర్ గారి కుటుంబానికన్నా మీరు ముందున్నారట ఎప్పటి నుంచో అండి మాది. ఏమి రాజశేఖర్ గారు వాళ్ళ తండ్రి గారు ఏమి స్వాతంత్ర సమరయోధులు కాదు, ఆయన స్వాతంత్రంలో ఉన్నోటుడు కాదు, ఏదో అట్లా అన్నీ చేసుకుంటూ పైకి వచ్చినారు. కానీ మన చరిత్ర అట్లా కాదు. మీరు చూస్తే ఇప్పుడు కూడా మా నాన్నగారు కానీ చిన్నాన్నగారు కానీ శైలి చాలా వేరుగా ఉంటుంది. ఇలా చెయ్యడము, కథలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము, ఏదైతే ఈ మధ్య రాజకీయ నాయకులు అందరూ చేస్తారో చేయరు. ఎందుకంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎప్పటి నుంచి వాళ్ళు పాత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చేయలేరు. అబద్ధాలు చెప్పడము, పనికి అప్పటికప్పుడు గడిపేసుకోవడం. మీకు తెలుసు, జరుగుతుందంటారు, లేదంటే లేదు, నిక్కచ్చిగా చెప్పాడు కట్ చేస్తారు. అటువంటి కుటుంబం నుంచి సో కాంగ్రెస్ పార్టీలో ఉండే అందము. తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చాము, వైఎస్లోకి ఎందుకు పోలేదు మీరేదో అడిగారు, మళ్ళీ రిపీట్ చేయండి. అంటే రెడ్డి ఇప్పుడు మీరు ఎంత కాదన్నా రెడ్డి అన్న ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మీరు, అంటే అదే రెడ్డి సామాజిక వర్గము, మరోవైపు జగన్మోహన్ రెడ్డితో మీకున్న మొదటి నుంచి ఉన్న పరిచయము ఒక కారణం అయితేనేమి, అన్ని విధాలుగా తీసుకుంటే కొద్దిగా అనుకూలంగా ఉండే పార్టీ అది. అయితే అది పార్టీని కాదని టీడీపీ లేకొచ్చారు. అంటే వైసీపీని మీరే కాదనుకున్నారా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నిరాకరించారా, మీ కుటుంబాన్ని? మీరేమనుకుంటున్నారు? మీకు తెలుసు కదా ఫ్యాక్ట్స్ అన్నీ. అది కాదండి, మీరు చెప్తే వినాలి. మొదట మా కుటుంబంలో మా తండ్రి గారు కానీ చిన్నాన్న కానీ నాకు కానీ ఈ సామాజిక వర్గం అనే కులపిచ్చి లేదండి. అందరూ ఒకటే, నిజం చెప్తున్నాను. ఎక్కడ కూడా ఆ కులపిచ్చి, రెడ్డి పిచ్చో లేకపోతే ఇదో అదో అనే పిచ్చిలు మాకు లేదు. అట్లుంటే ఇన్ని రోజులు మేము సర్వైవ్ కాము. అంతా మా వాళ్ళే, అన్ని కులాలు ఒకటి. నిజం చెప్తున్నాను, ఏదో మీరు ఇంటర్వ్యూ అనుకోని మాత్రం అనుకోవద్దు. ఏదైనా నిజం చెప్తున్నాను. నాకు అలాంటి లేదు, మా కుటుంబం లేదు. అట్లా లేనప్పుడు మాకు ఈ సామాజిక వర్గం, ఈ పార్టీ, మీరు చెప్పినది కరెక్ట్. రెడ్డీస్ అందరూ దురదృష్టము, మొట్టమొదటి ఎలక్షను రెడ్డీస్ కూడా వాళ్ళకు కూడా కులపిచ్చి పట్టుకొని ఒక పార్టీకి చేయడం జరిగింది, వైఎస్ఆర్ చేయడం జరిగింది. కానీ మాకు ఆ ఆలోచన లేదు కనుక ప్రజలకి ఏ పార్టీ ఉంటే ప్రజలకి మేలు జరుగుతుందని ఒక్కటే ఒక ఆలోచించారండి. మీకు చెప్పాను, మా తండ్రి గారిని ఎంతో మార్చాం మనసు, లేదు మీరు ఉండాలి ఈసారి, మీరు ఉంటేనే బాగుంటుంది అని. ఇది మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. వారు చేరే ముందు మేము ఏ పార్టీ వద్దనుకున్నాము, ఈ హిస్టరీ చెప్తాను ఎందుకు మేము వైఎస్ఆర్లో చేరాము. లోకేష్ గారు ఒకరోజు మా కుటుంబం అంతా ఎక్కడో ఉంటే ఆయనంతకు ఆయన వచ్చి, అంకుల్ మీరు పార్టీలోకి చేరాలి, మీరు చేరితే మా పార్టీకి బాగుంటుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని జరగడం జరిగింది. అంతే. అదేదో ఆయన పాపం మంచి మనసుతో పిలిచాడు కుర్రోడు అని దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. మళ్ళీ అదే ఇంకా ఆన్సర్ వస్తుంది అని ఎన్నో నెలలు టీడీపీ వాళ్ళు కాసుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్, లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్. వారికి ఉండే ఆ ఎక్స్పీరియన్స్, ఆ దివ్యదృష్టి. లేకపోతే వాళ్ళు అనుకోవచ్చు ఏంటి నేను ఆన్సర్ చెప్పడం లేదు, వాళ్ళకు ఆయనకు ఉండే స్టేచర్లో ఏం లేకపోతే మేము చేయలేము ఎలక్షన్ అనుకోకుండా మేము ఏమీ చెప్పడం లేదు, మనసు ఒప్పటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టాము, ఏ పార్టీకి పోవాలని లేదు, మా చిన్నాన్న కూడా వద్దులే మనకి అనే మనస్తత్వంలో ఉన్నారు. అటువంటి టైంలో ఎక్కడ వద్దనేటప్పుడు వాళ్ళు మాత్రం వెయిట్ చేశారు. మీకు తెలుసు, జిల్లాలో కొంతమంది కావాలని కొంతమంది వద్దని, అయినా కూడా వాళ్ళందరినీ సర్చ్ చేసి సీఎం గారు ఉండాలా, దివాకర్ని తీసుకుంటున్నాం, పార్టీకి అవసరము అని తీసుకోవడం జరిగింది. అదే టైంలో వైఎస్ఆర్ కూడా కావాలి, అంతకన్నా ముందు చేరకముందు సరే డిసైడ్ అయింది చేరాలి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి దివాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బాబు గారు ఈరోజు అంటే ఇంచుమించు 3 నెలల ముందే ఎలక్షన్, 2 నెలలు 3 నెలలు, ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, మీరు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనుకుంటున్నారు అంటే ఆయన ఏం చెప్పలేదు. దివాకర్ రెడ్డి గారు చెప్పారు ఆయనకి, ఈరోజు జగన్ అవుతాడండి ఈరోజు పరిస్థితి. అయినా నేను అక్కడికి వెళ్ళటం లేదు, వాళ్ళని అడుగుతున్నారు రమ్మని. నేను మీ పార్టీలో చేరుతున్నాను, ఎందుకంటే మీరైతేనే ఈ రాష్ట్రం, కొత్త రాష్ట్రం వస్తున్నది, మీరైతేనే మంచి చేయగలుగుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు ఎవరు గెలుస్తాడు ఆయన నవ్వారు. ఆయన గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు చెప్పలేదు, ఆబ్వియస్లీ నవ్వాడు. సో ఆ రోజు పరిస్థితి ఒక వేవ్, ఒక స్వింగ్. అంటే అసలుకి ఈ పక్కన క్యాండిడేట్ నిలబడతారనే పరిస్థితి ఉందా లేదండి? చాలా స్వింగ్లో ఉండింది వైసీపీ అనేది. అసలు ఉప ఎన్నికల్లో మొత్తం ఎక్కడ చూడ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అసలు 2014 కూడా మొత్తం వన్ సైడ్ అయిపోతుంది అనుకున్నారు అందరూ కూడా, అంతా అనుకున్నారు. అటువంటి టైంలో మేము ఎందుకు చేరాము వైఎస్ఆర్ కాకుండా తెలుగుదేశం అంటే
రాష్ట్రం విడిపోయినాక అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచడం కూడా ఒక పెద్ద కారణం ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, విడిపోయినాక ఈయన అయితేనే మంచి చేస్తాడు రాష్ట్రానికి, ఎవరు కూడా చేయలేరు, ఈయన ఉండాలా అనే ఒక ఉద్దేశం ఏదైతే ప్రజల్లో ఉందో మా ఉద్దేశం కూడా అదేంటి, ఈయన అయితేనే బెస్ట్ క్యాండిడేట్ అని. ఆల్సో ఆయన దగ్గర గౌరవము, ఇద్దరు సమకాలికులు చంద్రబాబు నాయుడు గారు దివాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రావడం పాలిటిక్స్ జరిగింది. సో అన్ని విధాలా బాగుంటుంది అని మేము ఆ రోజుల్లో తెలుగుదేశం ఓడిపోతుందేమో అని తెలిసి కూడా చేరాము. ఎందుకంటే రాష్ట్రం కోసము చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్ బాగుంటుంది అని జరగడం జరిగింది. మమ్మల్ని అయితే బండబూతులు తిట్టిన వాళ్ళందరూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఓటమి లేని నాయకుడు 6 సార్లు వరుసగా గెలిచినది ఒక దివాకర్ రెడ్డి గారు ఒక్కరే. అటువంటి రికార్డ్ని మీరు ఆయన లాస్ట్లో ఎందుకు మీరు చెడిపేస్తున్నారు అని నన్ను మా చిన్నాన్ని ఎంతగా అరిచారు అందరూ. ఆయన రిటైర్ అయినా చేయించాలా లేకపోతే వైఎస్ఆర్లోనే చేర్పించాలా, గెలిచాలా కానీ మీరు ఇట్లా తెచ్చి ఆయన ఎందుకు ఓడిస్తారని అందరూ చెప్పడం జరిగింది. అయినా మాకు తెలుసు మా రాజకీయాలు ఎలా మారుతాయి. జేసీ కుటుంబం అంటేనే కోట్లకు పడగలెత్తారు, కోటీశ్వర్లు వాళ్ళు అంటారు. అలాంటి అంటే జేసీ దివాకర్ రెడ్డి కొడుకుగా మీరు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు ఒక పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రాణిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకోవడానికి గల కారణాలు ఏమంటారు?